ఎంత ఐస్లు ఇవి తిని ఎన్ని రోజులు అయిపోయింది కదా ఇట్లా. మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, దానివల్ల కూడా ఏం అర్థం కావట్లేదు. విపి అంటారా, వరలక్ష్మి ప్రభాకర్. సరిపోయారు ఇద్దరు. బార్సిలోనా కేథడ్రల్ చాలా బాగుంది కదా కేథడ్రల్. ఐ లవ్ యూ. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావరం వికే వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మనం బార్సిలోనాలో ఉన్న ఒక మంచి ఫేమస్ ఫుడ్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం. ఇది స్ట్రీట్ మార్కెట్ అని అనొచ్చు, ఎందుకంటే అక్కడ ఒకటి కాదు 200 పైగా స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. రకరకాలవి సీ ఫుడ్ కానీ, స్వీట్స్ కానీ, తాపాస్ కానీ, ఇలా మరి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ లారంబ్లా. ఇదొక ఫేమస్ స్ట్రీట్ అన్నమాట బార్సిలోనాలోని. ఈ స్ట్రీట్ గురించి మొత్తం నేను లాస్ట్ వాక్లో అయితే చూపించాను. సో ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే వ్లాగ్ అయితే అటాచ్ చేస్తున్నాను, డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. మళ్ళీ ఈరోజు అయితే ఈ స్ట్రీట్కి వచ్చాము స్పెషల్గా ఫుడ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ నేను చెప్పిన ఈ ఫేమస్ మార్కెట్ ఉండేది ఈ స్ట్రీట్లోనే అన్నమాట. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది లా బొకేరియా మార్కెట్. దీన్నే ఈరోజు మనం అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఈ మార్కెట్ స్టార్ట్ అయింది 1217లో, అంటే ఇప్పటికి 800 సంవత్సరాలు అయిపోయింది అనమాట. 800 ఏళ్ల హిస్టరీ ఉన్న ఈ మార్కెట్ లో ఏంటి స్పెషల్ అని మనం ఇప్పుడైతే చూద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇదే అనమాట మార్కెట్. ఫ్రూట్స్ అయితే ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, గార్లిక్ కానీ ఎండుమిర్చి కానీ ఎలా వేలాడి తీస్తున్నారో. దిష్టికి అనుకుంటారేమో, కాదు, మనం ఇవి తీసుకొని ఇంట్లో తగిలించుకొని ఈ మనం ఫుడ్ లోకి అయితే వాడుకోవచ్చు. అవునా, నిజమా? అండ్ మార్కెట్ లో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ చాలా ఫ్రెష్ గా ఉన్నాయన్నమాట. ఎంత ఐస్లు ఇవి తిని ఎన్ని రోజులు అయిపోయింది కదా ఇట్లా. ఇప్పుడైతే ఏదో ఒకటి ట్రై చేద్దాము. నాకైతే ఇక్కడ కలర్ఫుల్ స్ట్రాబెర్రీస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసారా, చాక్లెట్ కోటెడ్ స్ట్రాబెర్రీస్ ని డార్క్ చాక్లెట్ తో కానీ వైట్ చాక్లెట్ తో కానీ కోట్ చేశారు. స్ట్రాబెర్రీస్ మొత్తం చూస్తుంటే నాకు తినాలనిపించింది. నేనైతే ఇవి ఫస్ట్ టైం ఇక్కడే ట్రై చేస్తున్నాను. ఈ మార్కెట్ లో మా ఫుడ్ ఎక్స్ప్లోర్ ని ముందుగా స్వీట్ అయితే స్టార్ట్ చేసాము. ఎలా ఉందో తిందాం. బాగుంది. స్ట్రాబెర్రీ స్వీట్గా ఉంది, దానివల్ల బాగుంది. సో డ్రై ఫ్రూట్స్ అన్నమాట ఇవన్నీ, ఆప్రికాట్స్ అంతా. ఇవి వచ్చి ఫ్రెష్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్ అన్నమాట. ఇదంతా మార్కెటే, సీ ఫుడ్. ఇనిషియల్గా ఈ మార్కెట్ మీట్తో స్టార్ట్ అయిందనమాట. అంటే ఇదంతా మీట్ మార్కెట్. బట్ ఇప్పుడు ఇది బార్సిలోనాలోనే మోస్ట్ ఐకానిక్ ఫుడ్ మార్కెట్గా మారింది. ఇక్కడైతే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ సీ ఫుడ్స్, స్వీట్స్, డెజర్ట్స్, స్టార్టర్స్ ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట. ఫుడ్ లవర్స్కి అయితే ఇది ఒక అమేజింగ్ ప్లేస్ అసలు. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ దొరుకుతున్నాయి మ్యాక్సిమమ్. లాట్ ఆఫ్ ఫుడ్ చాలా ఫుడ్ ఉంది ఇక్కడ తినడానికి. బట్ ఏది బాగుంటుందో ఏది బాగోదో తెలియదు అనమాట. మాకైతే ఆకలిస్తుంది. నెక్స్ట్ ఐటమ్ అయితే ట్రై చేద్దాము. సో ఇప్పుడైతే మనం పెలెస్ట్రో తీసుకున్నాం, అవకాడో చికెన్ ఈ షాప్లో. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి చికెన్ అవకాడో మిక్స్ అన్నమాట. చిల్లరంగడి
ఇక్కడ నార్మల్ సూపర్ మార్కెట్స్ కూడా ఉన్నాయి. ఇంకా వాటితో పాటు అయితే చాలా మీట్ షాప్స్ అయితే ఉన్నాయి. ఫ్రెష్ మీట్ అయితే ఇక్కడ దొరుకుతుందని విన్నాను. రకరకాలుగా క్యాండీస్ కూడా ఇక్కడైతే దొరుకుతున్నాయి. మార్కెట్ అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది. అసలు చాలా జనాభా కూడా ఉన్నారనమాట. మార్కెట్ లోపల ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. బట్ కూర్చొని తినడానికి అయితే ఆప్షన్స్ పెద్ద లేవన్నమాట. నేనైతే మార్కెట్ మొత్తంలో చాలా తక్కువ చూశాను కూర్చొని తినే ఆప్షన్. మిగతావన్నీ లోపలైతే నించొని తినాలి. ఇక్కడ ఎన్నో రకాల మసాలాలు అయితే ఉన్నాయి. వాటి పేర్లు గెస్ చేయడం కూడా చాలా కష్టం. అలానే చాలా రకాల ఆయిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంకొక ఐటమ్ అయితే ట్రై చేద్దాం. థర్డ్ ఐటమ్గా చికెన్ స్కీవర్స్ తీసుకున్నాం. అసలు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో ఇక్కడంతా. ఇప్పుడు వరకు 2 ట్రై చేసాం, 2 చాలా బాగున్నాయి. ఇప్పుడు థర్డ్ది ట్రై చేయబోతున్నాం. ఓన్లీ చికెన్ అనమాట. సో చూడాలి, మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దానివల్ల కూడా ఏం అర్థం కావట్లేదు. ఏది అర్థం కావట్లేదు, ఏది తీసుకోవాలి, ఏం తినాలి అనేసి చాలా జాగ్రత్తగా చూస్తున్నాం. ఎందుకంటే చికెన్ కన్నా మిగతా ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. బీఫ్, పోర్క్ ఇవన్నీ. కాలిపోతుంది అసలు. టేస్ట్ చేద్దాం. ఓకే, బోన్లెస్ కదా. నాకు మామూలుగానే బోన్లెస్ పెద్ద నచ్చదు అనమాట. బట్ ఆ రోజైతే ట్రై చేశాను చికెన్ స్కీవర్స్. బట్ అదైతే నాకేం పెద్ద నచ్చలేదు. సో నేనైతే అది రికమెండ్ చేయను ఇక్కడ తీసుకోమని. వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇక్కడే ఉంటే ఇవే తీసుకుపోయి వంట చేసుకుంటాం. నడుస్తూ ఉంటే వస్తూనే ఉందన్నమాట. అండ్ ఇక్కడ సీ ఫుడ్ అయితే చాలా ఉన్నాయి. ఆయిస్టర్స్, ఫ్రెష్ ఫిష్ కానీ, చిన్న చేపలు, పెద్ద చేపలు, రొయ్యలు ఇంకా చాలా దొరుకుతున్నాయి. అండ్ ఇక్కడ ఎగ్స్ చూసారా ఎలా పెట్టారు. ఇవన్నీ ఫ్రెష్ బ్రౌన్ అండ్ వైట్ ఎగ్స్ అనమాట. ఈ మార్కెట్కి వచ్చేటప్పుడు ఫుల్ ఆకలితో రావాలి. ఎందుకంటే డిఫరెంట్ ఐటమ్స్ అయితే ట్రై చేయాలి కదా. మేమైతే ఈవినింగ్ 5 o'clock వచ్చాం. మా లంచ్ కి ఆఫ్టర్నూన్ అయితే సగ్రడా ఫెమిలియాకి వెళ్ళాము చూడ్డానికి. అక్కడ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికైతే వచ్చేసాం అనమాట. అది చూసుకొని ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అందుకే మేము ఇంకా డైరెక్ట్ గా లంచ్ కి అయితే ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఈ మార్కెట్ లో మస్ట్ ట్రై ఐటమ్ ఏదైనా ఉంది అని నన్ను అడిగితే అది జ్యూస్ అనమాట. ఇక్కడైతే ఫ్రెష్ జ్యూస్ దొరుకుతుంది. అండ్ ఇక్కడ కాస్ట్ చూస్తే కప్ అయితే 2.50 euros. అదే ఫుల్ బాటిల్ అయితే 5 euros అనమాట. చాలా ఉన్నాయి ఫ్రూట్ జ్యూస్ ఆప్షన్స్. పపాయ మ్యాంగో, స్ట్రాబెర్రీ, కోకోనట్, కివి, పైనాపిల్, కోకోనట్. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి జ్యూసెస్ కి ఇక్కడ. నేనైతే మ్యాంగో కోకోనట్ చెప్తున్నాను. నీకు కివి అన్నా? సారీ, I'm gonna have this one. VP అంటారా? వరలక్ష్మి ప్రభాకర్. వావ్, సరిపోయారు ఇద్దరు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మ్యాంగో కోకోనట్, అది డ్రాగన్ ఫ్రూట్. మొత్తానికి మా ఫుడ్ ఛాలెంజ్ అయితే అయిపోయింది అనుకోవాలి. ఎందుకంటే కొత్త దాంట్లో ఫుడ్ తీసుకొని ట్రై చేయడం అంటే. మేమైతే జ్యూస్ ఎండ్ చేసేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ టేస్ట్ ఇట్. చూస్తే అండి రోజుకి ఈ మీల్కి జ్యూస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. టేస్ట్ అయితే నాకైతే మళ్ళీ వెళ్ళి ట్రై చేయాలనిపించింది జ్యూస్ మాత్రం. సో ఇప్పుడైతే మనం గోతిక్ క్వార్టర్కి వెళ్తున్నాం. అక్కడ మనం క్యాథడ్రల్ అవన్నీ చూస్తాము. అండ్ ఇట్స్ ఎ ఫేమస్ ప్లేస్ అనమాట. అది కూడా చూడాల్సిన ప్లేసే అంట. సో అక్కడికి వెళ్ళి మనం చూద్దాం అసలు ఎలా ఉంటుందనేసి. ఈరోజు ఎందుకో కొంచెం బాగా చలిగా ఉంది. నిన్న మొన్న అనిపించలే కానీ
ఇప్పుడే తిన్నాం కాబట్టి కాసేపు అలా వాకింగ్ చేసినట్లు ఉంటుందని మేమైతే రాలంబ్రా స్ట్రీట్ కి పక్కనే ఉన్న గోతిక్ వాటర్ కి అయితే వచ్చాము. అండ్ ఈ బిల్డింగ్ వచ్చేసి బార్సిలోనా సిటీ హాల్ అన్నమాట. అండ్ ఈ బిల్డింగ్ వచ్చేసి క్యాటలిన్ గవర్నమెంట్ అన్నమాట. ఇక్కడ ఏదో పొలిటికల్ కి సంబంధించి జరుగుతుంది, అందుకే ఇక్కడ పోలీసులు అంతా ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న స్క్వేర్ మొత్తం ఫెస్టివల్స్ కానీ పొలిటికల్ ఈవెంట్స్ కానీ జరుగుతూ ఉంటాయి. ఈ ప్లేస్ చాలా ఓల్డ్ అన్నమాట. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క కార్నర్ లో కూడా స్టోరీస్ అండ్ సీక్రెట్స్ ఉంటాయంట. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిల్డింగ్ కి ఒక హిస్టరీ అయితే ఉంటుంది. అండ్ ఈ స్ట్రీట్ లో మన ఐకానిక్ గాటిక్ బ్రిడ్జ్ అయితే ఉంది. ఇదే బిషప్స్ బ్రిడ్జ్ అన్నమాట. ఇది ఒక ఫేమస్ స్పాట్ అని చెప్పాలి ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ కి. అండ్ మేము తీసుకున్న పిక్స్ అని ఇన్స్టాగ్రామ్ లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో. బార్సిలోనా కేథడ్రల్ చాలా బాగుంది కదా. కేథడ్రల్ లోపలికైతే వెళ్ళట్లేదు, జస్ట్ బయట నుంచే చూస్తున్నాం. ఐ లవ్ యూ. అండ్ ఇప్పుడు వచ్చిన ప్లేస్ అయితే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. ఇదే ప్లాజా రైల్. ఇది ఒక ఓపెన్ స్క్వేర్ అన్నమాట. అమేజింగ్ ఆర్కిటెక్చర్ అండ్ కెఫేస్ తో. సో మేమైతే కాఫీ తాగడానికి అయితే ఇక్కడికి వచ్చాము. బట్ ఇక్కడ చూస్తుంటే కెఫేస్ అన్ని ఫుల్ బిజీగా ఉన్నాయి. ప్లేస్ చాలా బాగుంది, బిజీగా కెఫేలు, టెంట్స్, తినడానికి నైస్ ప్లేస్ అన్నమాట. అంతా గోలగా ఉంది. ఫస్ట్ ప్లెజెంట్ గా ఉండాలి, పీస్ఫుల్ గా ఉండాలంటే ఇది ప్లేస్ కాదు. ఇదంతా ఒక 19th సెంచరీ ఫీల్ ఇస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కనిపించే ఈ ల్యాంప్స్ మొత్తము ఆంటోనీ గౌడీ అయితే డిజైన్ చేశాడు అనమాట కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు. వాటర్ లేన్ ఫౌంటైన్. బార్సిలోనాలో బీచ్ కూడా చాలా ఫేమస్. మేము కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ బీచ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ముందుగా చెప్పినట్లు ఆఫ్టర్నూన్ అయితే సగ్రాడా ఫెమిలియా వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది. అదంతా నెక్స్ట్ వ్లాగ్ లో అయితే పోస్ట్ చేస్తాను. ఫుడ్ మార్కెట్ మీకు ఎలా అనిపించింది? ఇలాంటి మార్కెట్ అందరికి అవైలబుల్ గా ఉంటే చాలా బాగుంటుంది కదా. మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు స్పెయిన్ ట్రిప్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్ లో అయితే అడగండి. హోప్ మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.